అనర్హత పడింది. కేవలం 100 గ్రాముల బరువు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. నిబంధనలు దీనికి అనుమతించవని ఆమెపై అనర్హత వేటు వేసింది. బరువు తగ్గడానికి రాత్రంతా కఠోర సాధన చేసినట్లు తెలుస్తోంది. రాత్రంతా స్కిప్పింగ్, జాగింగ్, సైక్లింగ్ చేయడంతో అస్వస్థతకు గురై డీహైడ్రేషన్తో ఆమె ఆసుపత్రి పాలయ్యారు. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హత వేటుపై ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. వినేష్, నువ్వు ఛాంపియన్వే, ఛాంపియన్కే అని ఛాంపియన్, నువ్వు దేశానికి గర్వకారణమని మోదీ ట్వీట్ చేశారు. ఇవాల్టి పరిణామం నీకు బాధ పెడుతోందని, కానీ నువ్వు సవాళ్ళని ఎదుర్కోవటం నీ నైజం అంటూ ఆయన ధైర్యాన్ని నింపారు. మరింత బలంతో నువ్వు పోరాడాలని అన్నారు. వినేష్ అర్హత వేటుపై ఏం చేయవచ్చని పీటీ ఉషను అడిగారు. ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? పారిస్ ఒలింపిక్స్ లో మరో పథకం కోసం ఆశగా ఎదురు చూస్తున్న భారత్ కు షార్ట్ సర్వీస్ చెప్పుకోవచ్చు. ఫైనల్ కు చేరిన పథకం ఖాయమని అనుకుంటున్న సందర్భంలో రెజ్లర్ వినేష్ ఫోగట్పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో ఉండాల్సిన దానికంటే బరువు పెరగడంతో ప్యారిస్ ఒలింపిక్ నిర్వాహకులు నిర్ణయం తీసుకొని తెలుస్తోంది. ఆమెకు బరువు 100 గ్రాములు పెరిగింది. దీంతో వినేష్ పథకంపై ఆశలు గల్లంటాయి. సో అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. సో దీన్ని ఊహించని పరిణామం చెప్పుకోవచ్చు. దానిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ ట్రైనర్ల వినేష్ ఫోగట్ అనర్హత వేటు పదంపై ప్రధాని స్పందిస్తూ, వినేష్, మీరు ఛాంపియన్లలో ఛాంపియన్, మీరు భారత్ కు గర్వకారణం, భారతీయులందరికీ స్ఫూర్తి. ఈ రోజు మీకు కలిగిన ఎదురు దెబ్బ ఎంతో బాధ కలిగించింది. దీన్ని వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటలు లేవు, కానీ ఈ బాధ నుంచి బయటపడేందుకు మీరు బలంగా తిరిగి రాగాలని నేను కోరుకుంటున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. సవాళ్ళను ఎదుర్కొంచడం మీ నైజం, మీకు మేమంతా అండగా ఉన్నామంటూ మోడీ భరోసానిచ్చారు. సో మరి ఇది జరుగుతున్న సందర్భంలోనే ఆయనకు ఒకసారిగా అస్వస్థత కూడా గురైనట్టు తెలుస్తుంది. డీహైడ్రేషన్ వల్ల అనారోగ్యానికి గురైన సమాచారం. ప్రస్తుతం ప్యారిస్ లో ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే మరో గోల్డ్ అంటే స్వర్ణం సాధిస్తున్న క్రమంలో ఆమె పైన అనర్హత వేటు పడడం పట్ల భారతీయులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ఆమెను అనర్హత వేటు వేయడం పట్ల నెక్స్ట్ యుఎస్ సంబంధించిన అథ్లెటిక్ నాకు స్వర్ణం వస్తుందని అనుకుంటున్నారు. కానీ మరి ఒలింపిక్ నిర్వాహకులు ఏ నిర్ణయం తీసుకుంటారని మాత్రం వేచి రాసిన అవసరం. ఓకే, థ్యాంక్ యూ అశోక్.